మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామ శివార్లోని శ్రీ కాళికామాత దేవాలయంలో సోమవారం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం మరియు కీలక సమావేశం అత్యంత వైభవంగా నిర్వహించారు. సద్గురు శ్రీ శాంకరి అఘోరి మాత, శ్రీ నారాయణి ప్రత్యంగిర మహాదేవి పీఠాధీశ్వరి, విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ నేషనల్ ధర్మాచార్య ప్రముఖులు శ్రీ వేదాంత గోవింద రామానుజాచార్యులు మరియు విశ్వ హిందూ ధర్మ పరిషత్ అధ్యక్షులు గోవింద రామానుజాచార్య స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా భక్తులు మహంకాళి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి కృపను పొందారు. శ్రీ కాళికామాత ఆలయంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకుడు కావేరి సత్యనారాయణ, గౌరవ అధ్యక్షుడు రామారావు పాల్గొన్నారు. శ్రీమన్నారాయణ. నేను మీ వేదాంతం గోవింద రామానుజాచార్యులు, విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ నేషనల్ ధర్మాచార్య ప్రకోష్ఠం. అయితే ఆ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పీఠాధిపతిని. నేను ఈరోజు ఇక్కడ ఈ తెలంగాణలోకి రావటం మా చెల్లెమ్మ, మా బావగారు. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు వారి కార్యక్రమం తీసుకుపోయారు. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చారంటే ఆ కాళిక అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి. నాకు కూడా ఈ సత్యనారాయణ గారి దగ్గర రాత్రి చాలా విన్నపించుకున్నారు రావాలని. ఏంటంటే నేను నా ఉద్దేశ ప్రకారంగా నేను ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వారికి నేను ఏదో సహాయం చేస్తాను, కానీ వాళ్ళు కాస్త కూస్త ముందు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు అయితే నేను సర్వమంగళ మాంగళ్యే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తే. ఓం శ్రీ నారాయణి ప్రత్యంగిర మహాదేవి శ్రీ నమో నమ. శ్రీ కాళీ ప్రత్యంగిర మహాదేవి నమ. ఇక్కడికి వచ్చి రావటం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా నేను తెలుస్తున్నాను. ఈ కార్యక్రమం ఫస్ట్ శ్రీ శంకర విశ్వేశ్వరానంద స్వామి వారు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ కాళీమాతను ముందుకు తీసుకుపోవడం. నేను చెప్పేటటువంటిది ఏమీ లేదు, స్వామివారు ముందే చెప్పున్నారు. లోక కళ్యాణం కోసం సకల జనుల్ని కాపాడేటటువంటి ఆ మహాతల్లి ఇక్కడ ఎలవటం అనేది, ఆమె బిడ్డగా కావేరి సత్యనారాయణ గారి రూపంలో ఇక్కడ ఎలవడం జరిగింది. ఎందుకు వచ్చిందో, దేనికి వచ్చిందో, ఈ చుట్టుపక్కల తెలంగాణ ప్రాంతం కావచ్చు, రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా నా మనవి ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి ఒకటి తెలియపరుస్తున్నాను. ఇక్కడ చిన్న వ్యక్తి ఇక్కడ ఉండేటటువంటి కావేరి సత్యనారాయణ చాలా చిన్న కుటుంబం. అలాంటిది ఇంత పెద్ద కార్యక్రమానికి ఆయన ముందుకొచ్చి ఏమీ లేకపోయినా ఒక ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చు. ఆయన కష్టాలు నాకు తెలియదు. మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ ఆదిపరాశక్తి నమో నమః. ఆదిశంకర గురు పరబ్రహ్మణే నమః. శ్రీ మధ్యాయితర సమేత విశ్వకర్మ పరబ్రహ్మణే నమో నమః. గురవే సర్వలోకానాం యశతే భవరోగిణాం నిధే సర్వవిద్యానాం దక్షిణామూర్తే నమః. విరాట్పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం నీరబ్రహ్మం గురుంభసే. ఈ యొక్క గురుదేవుల అనుగ్రహంతో ఈ భద్రకాళి అమ్మవారిని తలుసుకుంటూ కాళికాంబాయనుట లీలా వినోదం కాదు కాదు హంస కాళికాంబే హంస కాళికాంబే ఆత్మ కాళిక సుమా. కాళి అంటే జ్ఞానస్వరూపము, కాళి అంటే శూన్యము. ఆ యొక్క శూన్యములో మనము వెలుగును ప్రసరింపజేసేదే ఆ యొక్క కాళీమాత. ఆ కాళీమాతనే మనము జ్ఞానం అంటారు. ఆ యొక్క జ్ఞానమాత యగు జగన్మాత ఆదిపరాశక్తి భద్రకాళి, మహాకాళి, రౌద్రకాళి. ఆ యొక్క జగన్మాత యొక్క మన్నేవారి జలాల్పూర్ గ్రామంలో ఈ యొక్క రోడ్డు ప్రక్కన వెలిసిందంటే అమ్మ తన కొడుకులు ఎక్కడైతే ఉంటారో తల్లి ఎతుకులాడుకుంటూ వస్తుంది. మరి ఆ రూపంలో మన్నేవారి జలాల్పూర్లోని కావేరి సత్యనారాయణ మరి అనే కొడుకు ఇక్కడ ఉండబట్టే వచ్చి ఇక్కడ నిలవడం జరిగింది. ఈ యొక్క అమ్మవారు